నాకు పొడుగు హెయిర్ అంటే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. మీకు ఒత్తైన పొడుగైన జుట్టు కావాలంటే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వెల్కమ్ టు అర్చన ముచ్చట్లు. మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో అయితే ఎవ్రీ వీక్ ఒక హెయిర్ కేర్ రొటీన్ వస్తుంది అనమాట. అందులో భాగంగానే ఈసారి కూడా ఒక హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేశాను నేను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈసారి ఒక 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఈ దాంట్లో యాడ్ చేసినాం అనమాట. ఇందులో వాడేటివన్నీ ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా పెరిగిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నాము. సో కలబంద, మేమైతే విలేజ్కి వచ్చినప్పుడల్లా నేను హెయిర్ కేర్ చేసుకుంటాను అన్నట్టు. సో కలబంద ఇది కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్గా పెరిగిందనమాట. కలబందని ఒక కాడ అయితే నాకు సరిపోతుంది. దాన్ని కట్ చేసి ఇట్లా ఒక 10 minutes పక్కకు పెట్టేస్తే దాంట్లో నుంచి ఎల్లో కలర్ కెమికల్ వెళ్ళిపోతుంది అనమాట. అది మనకు అవసరం లేదు. సో అది వెళ్ళిపోయేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇది నేను హెయిర్ డైలా కూడా వాడతాను అనమాట. హెయిర్కి మంచి కలర్ వస్తుందని, నాకున్న గ్రే హెయిర్ పోయి మంచిగా హెయిర్ అంతా కలర్ వస్తుందని, దానికోసానికి నేను గోరింటాకు తీసుకుంటా. మీకు కలర్ ఏం అవసరం లేదనుకుంటే గోరింటాకు స్కిప్ చేయొచ్చు. దాంతోపాటు హ్యాండ్ఫుల్ ఆఫ్ హిబిస్కస్ లీవ్స్ అంటే మందారం ఆకులు, వీటిని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. అట్లనే ఒక 2 చింత రెక్కలు ఉంటాయి కదా, వీటిని కూడా నానబెట్టేసుకోండి. అండ్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పినా కదా, ఇది చాయ్ పత్తా. 1 teaspoon అంత చాయ్ పత్తా తీసుకొని 1 గంట ముందు వాటర్లో నానబెట్టేసేయండి. లేదు మీకు టైం లేదనుకుంటే అప్పటికప్పుడైనా సరే 1 టీ గ్లాస్ రన్ని వాటర్లో 1 teaspoon అంత చాయ్ పత్తా వేసి మరగబెట్టి దాన్ని వడగట్టైనా తీసుకోవచ్చు. నేనైతే హీట్ చేయట్లేదు, డైరెక్ట్ 1 గంట ముందు నానబెట్టేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి వేసుకొని పెరుగు కూడా యాడ్ చేసుకుంటూ మధ్యలో ఈ చాయ్ పత్తా వాటరు అట్లనే వేయాలన్నా, చాయ్ పత్తా వడగట్టాలన్నా అనే డౌట్ మీకు రావచ్చు. అట్లనే వేసేసుకున్నాను నేనైతే. మీకు కావాలనుకుంటే వడగట్టేయచ్చు. నేనైతే అట్లనే వేస్తున్నాను, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది జుట్టుకి అండ్ మంచి గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది మనకు చాయ్ పత్తా. మీకు వీలైతే చక్కెర కూడా వేసుకోండి. చక్కెర కూడా జుట్టుకు మంచి మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట. సో ఇట్లా ఇవన్నిటిని వేసి కలబందతో సహా అన్నిటిని వేసి మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇది జుట్టుకి అప్లై చేయండి. జుట్టుకు అప్లై చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డ్రై హెయిర్ మీద మాత్రం అప్లై చేయకండి. డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే జుట్టుకు గట్టిగా పట్టేసుకొని అసలు రాదు. మీకు తలస్నానం 2 సార్లు చేసినా కూడా తల నుంచి పోదన్నట్టు. అది తీసేయడానికి ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది మనకు. సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, ఏదో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని, ఆ తర్వాత మీకు ఇట్లా కొప్పు వేసుకోవడం వస్తుంది కదా, మనం హెయిర్ డై వేసుకునేటప్పుడు కొప్పు వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవడానికి వస్తే అట్లా వేసుకోండి. నాకు అట్లా వేసుకోవడానికి రాదు, అందుకని నేను సపరేట్ పార్టీషన్స్ లాగా చేసుకొని నేను అప్లై చేసుకున్న. మొత్తం రూట్స్ నుంచి కింద ఎండ్ వరకు మొత్తం అప్లై చేసుకోండి, మొదల నుంచి చివరి వరకు జుట్టు అంతా. అప్పుడే జుట్టుకు మంచి కండిషన్ వస్తుంది. మీకు ఎంత ఒత్తుగా వీలైతే అంత ఒత్తుగా పెట్టుకోండి మంచిగా, అప్పుడే జుట్టు మంచి కలర్ వస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది 1 week ఒక్కసారి ట్రై చేసి ఒక 2-3 months ట్రై చేయండి. మీ జుట్టు హెయిర్ గ్రోత్ ఎట్లుందో మీరే వచ్చి కామెంట్ చేస్తారు, అంత మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా అప్లై చేసిన తర్వాత నా జుట్టు అయితే మందపు ఎంటిక కాబట్టి నాకు 2-3 hours పడుతుంది ఆరడానికి. పల్చటి ఎంటిక అయితే తొందరనే ఆరిపోతుంది. బట్ అట్లీస్ట్ 2 hours అయినా పెట్టుకోండి నా సజెషను. అప్పుడే మంచిగా జుట్టు అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దాంట్లో ఉన్న ఆ మాయిశ్చర్ అంతా జుట్టు పట్టుకొని జుట్టుకు మంచి కలర్ వస్తుంది. ఆ జుట్టు హెయిర్ గ్రోత్ కూడా బాగా యూజ్ అవుతుంది. 2 hours పెట్టుకోండి. నేనైతే మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికి ఇట్లా మా వారి జుట్టును కూడా చూపిస్తున్నా. ఇది ఫస్ట్ ఆయన హెయిర్ అనమాట, వైట్ హెయిర్. మీకు గ్రే హెయిర్ కనిపిస్తుంది కదా, రీసెంట్గానే ఆయన గుండు చేయించుకుండు, అందుకనే మీకు అంత చిన్నగా కనిపిస్తుంది హెయిర్. సో ఈ వైట్ హెయిర్ ఉంది కదా, మనం ఈ హెయిర్ డై, మామూలుగా హెయిర్ డైకి బదులు ఇది యూజ్ చేయండి. ఇది పెట్టుకుంటే 1 hour తర్వాత నేనే పెట్టిన తర్వాత క్లిప్ మిస్ అయింది. అంటే ఎట్లా అప్లై చేసినా తీయడం క్లిప్ మిస్ అయింది అనమాట. సో పెట్టుకున్న 1/2 hour తర్వాత, వాళ్ళది చిన్న జుట్టు కాబట్టి 1/2 hourకి ఆరిపోయింది. ఆ తర్వాత ఆయన షాంపూ లేకుండా హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా ఉంది ఆయన జుట్టు. ఆ గ్రే హెయిర్ అంతా పోయి మంచిగా అది మనకు కలర్ వస్తుంది. ఇది మనకి హెయిర్ కలర్ అనేది 2-3 months ఉంటుంది. మనం ఎన్నిసార్లు తలస్నానం చేస్తామనే దాన్ని బట్టి, మామూలుగా వీక్లీ ట్వైస్ చేసే వాళ్ళకైతే 3 months ఉంటుంది. మా వారికి అయితే 3 months ఉంటుంది ఈ హెయిర్ కలర్. 3 months దాకా అట్లనే హెయిర్ అంతా కలర్ ఉండి వైట్ హెయిర్ అసలు కనబడదు. 3 monthsకి ఒకసారి ఇది వేసుకుంటే చాలు. అదే మన హెయిర్ డై వేసుకుంటే 15 days కల్లా మళ్ళీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఇంకెక్కువ అయిపోతుంది. సో దీనివల్ల మనకి కెమికల్ ఫ్రీ, మన జుట్టు గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. చూసిరా, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా జుట్టు ఇట్లా ఉంది. వితౌట్ షాంపూ చేయాలి ఫస్ట్ డే, నెక్స్ట్ డే షాంపూతో చేయాలన్నమాట.
అసలు ఎంత బాగుంటుంది అంటే జుట్టును ముట్టుకుంటేనే మనకు ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది అనమాట. బౌన్సీగా బాగుంటుంది. అండ్ నా బేబీ హెయిర్ గ్రోత్ కూడా మీరు గమనించవచ్చు. మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.